సుదర్శన చక్రం ఆ శ్రీ మహావిష్ణువుకి ఎలా వచ్చిందో తెలుసా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాక్షసుల యొక్క దౌర్జన్యం పెరిగిపోవడం వల్ల దేవతలందరూ మహావిష్ణువు యొక్క సహాయాన్ని కోరుతారు. అప్పుడు మహావిష్ణువు రాక్షసులందరినీ అంతం చేయడానికి ఒక బలమైన ఆయుధం కావాలి అని అలాంటి ఆయుధం కోసం వెతకడం మొదలు పెడతాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ మహాశివుడు సహాయం కోసం వెళ్తాడు. అప్పుడు విష్ణువు శివుడు ధ్యానంలో ఉన్నది చూసి ఆ ధ్యానం నుంచి బయటికి రావాలని 1000 కమలాలతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. విష్ణువు ప్రార్థన చూసిన శివుడు విష్ణువుని ఎలా అయినా పరీక్షించాలని 1000 కమలాల నుంచి ఒక కమలా పువ్వుని దాచిపెడతాడు. అప్పుడు విష్ణువు 1000 పువ్వులకు ఒక పువ్వు తక్కువైందని గమనించి వెతకడం మొదలు పెడతాడు. విష్ణువు ఎంత వెతికినా పువ్వు దొరకకపోవడంతో తన కంటిని శివుడికి అర్పిస్తాడు. శివుడు మహావిష్ణువు యొక్క అపారమైన భక్తిని చూసి వరాన్ని కోరుకోమనగా అప్పుడు విష్ణువు రాక్షసులందరినీ అంతం చేయడానికి శక్తివంతమైన ఆయుధం కావాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు తన దగ్గర దాచిపెట్టుకు ఉన్న కమలా పువ్వును సుదర్శన చక్రం కింద మార్చి మహావిష్ణువుకి ఇస్తాడు.